అండి, వెల్కమ్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. నిన్నటి లైవ్ ఏదో కొంచెం ఇష్యూ వచ్చేసి అది మరి ఎలా డిలీట్ అయిందో ఇట్ వాస్ డిలీటెడ్ అండి. సో నేను ఇప్పుడు నిన్న చాలా మంది మ్యామ్ వీడియో కొంచెం బ్రాడ్గా ఉండటం వల్ల క్లారిటీ లేదు, కొంచెం దగ్గర నుంచి తీయండి అని చెప్తున్నారు. సో మళ్ళీ దట్స్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ టు షో ఇట్ అగైన్. నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను మీ అందరికీ కూడా. నిన్నటి సారీస్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ నుంచి చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ శారీ. నిన్న చూపించిన శారీస్ ఇవన్నీ కూడా, కాకపోతే నిన్నటికన్నా ఈరోజు కొంచెం క్లియర్గా చూపిస్తాను. సో ఇది శారీ ఇలా ఉంటుందండి. మనకి పైన కింద బ్లాక్ వచ్చేసి, మిడిల్ ఆరెంజ్ వచ్చేసి, కింద మనకి వైట్ మీద ప్రింట్ అనేది వస్తుంది. సో ఇలా ఉంటుంది. దీని పళ్ళు వచ్చేసరికి కూడా మనకి ఇలా ఉంటుందండి. పళ్ళు అనేది ఇది పళ్ళు. చాలా నీట్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. నిన్న చూపించినవి అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి శారీస్. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇది శారీ. ఈ శారీస్ అన్నీ కూడా ఈ ఎపిసోడ్లో నేను చూపించే ప్రతి శారీ కూడా మెర్సిడైజ్ కాటన్ వస్తుంది. ఓన్లీ 700లో అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. సో ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి. ఇది మనకి రెడ్, వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. శారీ అంతా కూడా ఓవరాల్ ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి మనకి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. సేమ్ టైం మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ ప్లెయిన్ రెడ్లో వస్తుందండి. ఇది ప్లెయిన్ రెడ్లో బ్లౌజ్ అనేది వస్తుంది. ఇది కూడా మనకి 700లోనే అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లాక్, గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది శారీ అనేది. చాలా మంచి కలర్ కాంబినేషన్ అంటే చాలా రేర్ కలర్ కాంబినేషన్ కూడా. ఇట్లా కాటన్ శారీస్లో మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో శారీ అంతా కూడా అలా ఉంటుందండి. అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లైన్స్ తోటి బ్లాక్ మీద వైట్ కలర్ లైన్స్ తోటి వస్తుంది. సో ఇది పళ్ళు వస్తుంది మనకి. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లాక్ కలర్ తోటి బ్లౌజ్ అనేది వస్తుందండి. చాలా బాగుంది శారీ అనేది మాత్రం, నిజంగా బాగుంది. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉంది. చాలా అంటే రెగ్యులర్ వేర్ పర్పస్లో చాలా బాగుంటుంది. మెయిన్లీ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, రెగ్యులర్గా ఫ్లోరల్ ప్రింట్స్ అవన్నీ ఏం కడతాం అనుకునే వాళ్ళకి ఈ శారీస్ అనేది చాలా బాగుంటాయండి. ఓన్లీ 700లో ఈ శారీ మనకి అవైలబుల్ ఉంది. సో ఇది శారీ అంతా కూడా మనకి బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్ తోటే వస్తుందండి. సో ఇందాక మనకి కొంచెం ఇది మనకి బ్లాక్, గ్రీన్ అండ్ వైట్లో వస్తుంది. ఇందాక చూపించింది ఏంటంటే అది ఎక్కువ వైట్, గ్రీన్, బ్లాక్ తోటి వచ్చేసి అక్కడ కింద ఒక లైన్, పైన ఒక లైన్ తోటి గ్రీన్ అనేది వచ్చింది. కానీ ఈ శారీకి మనం ఎక్కువ పెసరపచ్చ కాంబినేషన్ తోటి, పైన అంతా కూడా పెసరపచ్చ కాంబినేషన్ తోటి చిన్న బూటీ అనేది వచ్చిందండి. మిడిల్ పార్ట్ కింద వచ్చేసరికి మనకి వైట్ మీద బార్డర్ అనేది వచ్చింది. కింద పైన మనకి బ్లాక్ మీద కూడా దీనికి బార్డర్ డిజైన్ అనేది వచ్చింది. సో ఈ శారీ కూడా మనకి 700లోనే అవైలబుల్ ఉన్నాయండి. ఇది కూడా పళ్ళు మనకి బ్లాక్ అండ్ వైట్ మీద జిగ్జాగ్ లైన్స్ కదా ఇలా ఉంటుంది. సో దీని బ్లౌజ్ కూడా మనకి ఓన్లీ బ్లాక్లోనే వస్తుంది. ఇది కూడా మనకి 700లోనే అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ కూడా. సరికి మంచి బ్లూ కలర్ అండి, సీ బ్లూ వస్తుంది మనకి. బ్లూ కలర్కి మెంతి కలర్ కాంబినేషన్ తోటి బుటీస్ అనేది వస్తుంది. చాలా బాగుంది శారీ అనేది కూడా. సో పళ్ళు వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ మీద వస్తుంది. ఇది పళ్ళు మనకి. ఇది పళ్ళు అనేది ఇలా వస్తుంది. సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి మెంతి కలర్ కాంబినేషన్ మీద బ్లౌజ్ అనేది ప్రింటెడ్ వస్తుందండి. ఇట్లాగా బాక్సెస్గా మెంతి కలర్ కాంబినేషన్ తోటి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ అని వస్తుంది. ఈ శారీ కూడా మనకి ఓన్లీ 700లోనే అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ మీద వస్తుందండి. చాలా బాగుంది కదా, మంచి రెడ్ కలర్ వస్తుందండి. మంచి బ్రిక్ రెడ్ కలర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ కానీ, మనకి ప్రింట్ కానీ, సో డిజైన్ కానీ చాలా బాగుంది. చాలా సింపుల్గా ఉంది, చాలా ఎలిగెంట్గా ఉంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అయిపోయే శారీస్ అండి. ఇందులో ఏ శారీ కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అయ్యే శారీసే, లంగా ఓణి తప్ప. లంగా ఓణి పెద్దవాళ్ళు కట్టలేరు కదా. సో ఇలా ఉంటుంది శారీ. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ మీద పళ్ళు అనేది ఇలా వస్తుందండి. సో ఇలా వస్తుంది, రెడ్ కలర్ కాంబినేషన్ మీద పళ్ళు అనేది ఇలా వస్తుంది. సో ఈ శారీ కూడా మనకి బ్లౌజ్ అనేది కూడా ఇందాక బ్లూ కలర్ శారీ లాగే ప్రింటెడ్ అనేది వస్తుంది. సో మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ కూడా మనకి 700లోనే అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లాక్, రెడ్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. ఆల్ ఓవర్ మిడిల్ ప్రింట్ అనేది వస్తుంది, ఇక్కత్ ప్రింట్ లాగా ఉంటుంది. కింద పైన మనకి బ్లాక్ బార్డర్ అనేది వస్తుంది. దాని మీద వైట్ కలర్ తోటి మనకి బార్డర్ లాగా ఇచ్చాడండి. సో బ్లౌజ్ అనేది మనకి జిగ్జాగ్ లైన్స్ తోటి వచ్చేసి బ్లాక్ మీద మనకి బుటీస్ లాగా కూడా వచ్చింది. సో ఇది వచ్చేసరికి పళ్ళు, బ్లౌజ్ కాదండి పళ్ళు, నేను మర్చిపోయాను.
ఇది పళ్ళు మనకి జిగ్జాగ్ లైన్స్ గా వచ్చింది పళ్ళు అనేది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చిందండి. సో ఇది మనకి బ్లౌజ్ అనేది బ్లాక్ కలర్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చింది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి రెడ్ కలర్ తోటి, రెడ్ అండ్ బ్లాక్ కలర్ తోటి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా బూటీస్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ శారీ కూడా మనకి 700లోనే అవైలబుల్ ఉంది. సో ఇది శారీ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. చాలా మంచి బ్రైట్ పింక్ కలర్ వస్తుంది. ఇది అంతా కూడా మనకి శారీ ఆల్ ఓవర్ డిజైన్ అది ఇలా ఉంటుంది. ఇందులో మనం బ్లూ చూసాము, రెడ్ చూసాము, ఇప్పుడు పింక్. సో ఈ 3 కలర్స్ అనేది ఇందులో అవైలబుల్ ఉన్నాయి. పళ్ళు వచ్చేసరికి సేమ్ అలానే ఉంటుందండి. ఇది వరకు 2 శారీస్కి ఎలా అయితే వచ్చిందో పళ్ళు అలానే ఉంటుంది. సో మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది. సో ప్లెయిన్ పింక్ కలర్ తోటి ఇది ప్లెయిన్ రాదండి, మనకి యాష్ కలర్ మీద పింక్ కలర్ తోటి మనకి లైన్స్ అనేది ఇట్లా ఉంటుంది, ప్రింటెడ్ లైన్స్ అనేది వస్తుంది. సో ఇది మనకి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది. ఈ శారీ కూడా మనకి ఓన్లీ 700లోనే అవైలబుల్ ఉంది. సరికి మనం యాష్ కలర్ మీద చూసాం కదండి, యాష్ కలర్ మీద ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటి, వైట్ కలర్ ఫ్లవర్స్ తోటి. సో ఇది మనకి మంచి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. బ్రిక్ రెడ్ మీద మనకి ఇలాగ పళ్ళు అనేది ఇలా ఉంటుంది. ఎక్కువ ఫ్లవర్స్ అనేది 2 లైన్స్ లో ఫ్లవర్స్, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్ లో ఫ్లవర్స్ అనేది వైట్ అండ్ యాష్ కలర్ తోటి ఇచ్చాడు. మిడిల్ అంతా కూడా షిబోరి ప్రింట్ లాగా మనకి ఏదో లైన్స్ లాగా ఉంది. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. వైట్ అండ్ యాష్ కలర్ తోటి ఫ్లవర్స్ గా వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, యాష్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. యాష్ కలర్ మీద షిబోరి ప్రింట్ లాగా మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ కూడా ఓన్లీ 700లోనే అవైలబుల్ ఉంది. ఈ శారీ వచ్చేసరికి మనకి మంచి ఎల్లో కలర్ అండి, మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఇది వచ్చేసరికి మనకి వైట్ అండ్ యాష్ కలర్ తోటి బుటీస్ అనేది వస్తుంది. ఈ శారీ కూడా మనకి 700లోనే అవైలబుల్ ఉంది. శారీ ఓవరాల్ కూడా ఇందాక మనం రెడ్ కలర్ ఏదైతే చూసామో అందులోనే ఇది కూడా మనకి ఇలానే ఉంటుంది. సో పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసరికి కూడా దీనికి కూడా మనకి యాష్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా యాష్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. సో ఇది మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది. సో ఇది బ్లౌజ్. ఈ శారీ కూడా మనకి 700లోనే అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి స్కై బ్లూ కలర్ అండి, చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చింది ఈ శారీ అయితే మాత్రం. చాలా డిఫరెంట్ ప్రింట్ ఉంది, చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అనేది మాత్రం. సో చాలా బాగుంది శారీ మాత్రం. ఫ్రాంక్లీ స్పీకింగ్ చూడండి ఎంత డీసెంట్గా ఉందో. సో పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు అనేది ఇలా వచ్చిందండి. సో నేను నిన్న చెప్పినట్టుగానే దీనికి ప్లెయిన్ కలర్ తోటి బ్లౌజ్ అనేది రావటం వల్ల సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది ప్లెయిన్ కలర్లో వస్తుంది. ఇది బ్లౌజ్. ఇది స్టిచ్ చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు, అనుకునే వాళ్ళు చేయించుకోవచ్చు, లేదు అనుకునే వాళ్ళు కూడా నేను చెప్పినట్టు ఇది పళ్ళులో మనకి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చాడు కాబట్టి సో మెరూన్ కలర్ 2x2 బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అనేది. సో ఇది మనకి రియల్గా చూస్తే చాలా బాగుంది శారీ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. చాలా మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఉంది. ప్రింట్ కానీ మనకి ఇది డిజైన్ కానీ చాలా బాగుందండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఎవరికైనా సెట్ అయ్యే శారీస్ ఇది. సో ఈ శారీ కూడా మనకి 700లోనే అవైలబుల్ ఉంది. సో ఈ శారీ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద వస్తుంది. మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఇదంతా కూడా మనకి బుటీస్ లాగా వస్తుంది. కింద వచ్చేసరికి ఇట్లాగా ఫ్లవర్స్ అనేది వస్తుందండి. సో కింద పైన అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ లాగా వస్తుంది శారీ అంతా కూడా. శారీ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనేది ఇలా వస్తుందండి. సో ఇది మనకి పళ్ళు అనేది ఇలా వస్తుంది, బుటీ లాగా వస్తుంది. సో ఇది మనకి శారీ వచ్చేసరికి మనకి లంగా ఓణి స్టైల్లో వస్తుందండి, హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. సో మనకి ఒక సైడ్ అంతా కూడా ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కుర్చీల వరకు ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ నుంచి మనకి శారీ వచ్చేసరికి ప్లెయిన్ అనేది వస్తుందండి. ప్లెయిన్ తోటి మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ అనేది వస్తుంది. సో అది కూడా చూపిస్తాను నేను. సో శారీ వచ్చేసరికి ఇది ఒక హాఫ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి, అంత ప్రింటెడ్ వస్తుంది. అండ్ కుర్చీల దగ్గర నుంచి మనకి ప్రిల్స్ దగ్గర నుంచి శారీ అంతా కూడా ప్లెయిన్ అనేది వస్తుంది. మనం పెయింట్ వేయించుకున్నా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ పెద్ద ఫ్లేవర్స్ అక్కడక్కడ పెయింట్ వేయించుకుంటే చాలా బాగుంటుంది శారీ అనేది కూడా. సో దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి. సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ కలర్ మీద మనకి షిబోరి ప్రింట్ లాగా వస్తుంది. ఈ శారీ కూడా మనకి 700లోనే అవైలబుల్ ఉంది. సో
ఇది శారీ వచ్చేసరికి మనకి కింద పైన స్నఫ్ కలర్ వస్తుంది, మిడిల్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి ఇక్కత్తులా ఉంటుందండి. ఇదంతా కూడా మనకి ఇక్కత్తులానే ఉంటుంది. ఇదంతా బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకి ప్రింట్ అనేది వస్తుంది. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా వైట్ మీద ఇక్కత్ తోటి బార్డర్ లాగా ఉంటుంది. సో ఇది పళ్ళు వచ్చేసరికి కూడా మనకి స్నఫ్ కలర్ మీద జిగ్జాగ్ లైన్స్ లాగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి కూడా చాలా డిఫరెంట్గా మనకి ఇక్కత్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఈ శారీ కూడా మనకి 700లోనే అవైలబుల్ ఉంది. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏ శారీకి ఆ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఈ శారీస్ అన్నీ కూడా మీకు లైక్ అవుతాయని నేను అనుకుంటున్నాను. విత్ వెరీ రీజనబుల్ కాస్ట్ తోటి ఈ శారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరూ కూడా చాలా బాగా లైక్ అవుతాయి అనుకుంటున్నాను. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే ఉంటుంది. సో మీకు త్వరగా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.